హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతవరకు చాలా డ్రాయింగ్ చూసాం. అయితే ఆ డ్రాయింగ్లలో మీకు కొన్ని పేపర్స్ ఇవ్వడం జరిగింది. అందులో లోయర్ డ్రాయింగ్ సంబంధించి 8 పేపర్లు ఇవ్వడం జరిగింది. 8 పేపర్లో కల్లా కొంచెం చాలా కష్టమైన పేపర్ ఏంటంటే మెమరీ డ్రాయింగ్. అందుకే కొంచెం నేను మెమరీ డ్రాయింగ్కి ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది. మీరందరూ అనుకోవచ్చు, సార్ డ్రాయింగ్ చెప్తున్నారు కానీ దాన్ని ఎలా చేయాలి, దానికి షేడింగ్ ఎలా చేయాలని ఒక డౌట్ ఉంది అందరికీ. కానీ మీరేమీ కంగారు పడద్దు. ఫస్ట్ డ్రాయింగ్ అంటూ వస్తే షేడింగ్ చేయడం చాలా ఈజీ. అందుకనే సింపుల్ టెక్నిక్స్తో బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ చూపించడం జరిగింది. కానీ తర్వాత డ్రాయింగ్స్లో మీకు వాటిని సింపుల్గా చేస్తూ షేడింగ్కి ఎలా చేయాలో నేను తర్వాత క్లాసుల్లో చూపిస్తాను మీకు. అయితే ఈరోజు క్లాసులో నేను చెప్పేది ఏంటంటే, సింపుల్గా మనం మెమరీ డ్రాయింగ్లో పక్షి కానీ, ఒక జంతువు కానీ, ఒక వస్తువు కానీ డ్రా చేసినప్పుడు దానికి షేడింగ్ ఎలా చేయాలి, షేడింగ్ చేసేటప్పుడు ఏ పెన్సిల్ వాడాలి, ఇవి నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే, పిల్లల్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఒకే రకమైన పెన్సిల్ వాడుతూ ఉంటారు. ఆ పెన్సిల్తోనే అన్నీ చేస్తూ ఉంటారు. కానీ గమనించండి, పెన్సిల్లో కూడా రకాలు ఉంటాయి. అవి HB, 2B, 4B, 5B, 6B, 8B ఇలా ఉంటాయి. అయితే ఏంటివి? HB అనేది కొంచెం లైట్గా రాస్తుంది, 2B, 4B అనేది ఇంకా కొంచెం లైట్గా డ్రా చేస్తాం. అలాగే 8B అనేది ఇంకా డార్క్గా వస్తుంది. అయితే ఉదాహరణకి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేదా ఏదైనా ఒక మనిషి బొమ్మను మనం డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫేస్ అంతా ఒక కలర్లో ఉంటుంది. అలాగే ఐబ్రోస్ కానీ మీసాలు కానీ వేరే కలర్లో ఉంటాయి, అంటే వేరే షేడింగ్లో. లాస్ట్ది స్కిన్ ఇంకా డార్క్గా ఉంటుంది. మనం ఈ విధంగా డ్రా చేసినప్పుడు అవుట్లైన్కి 2B, ఈ మీసాలు ఐబ్రోస్కి వెళ్ళేటప్పటికి 4B, 5B కానీ, హెయిర్కి వెళ్ళేటప్పటికి 6B కానీ 8B కానీ వాడితే చాలా బాగుంటుంది. సరే, చాలామంది పెన్సిల్తో డ్రా చేసిన తర్వాత చాలామంది చేసే పని ఏంటంటే, ఫస్ట్ పెన్సిల్తో అవుట్లైన్ చేయగానే తప్పు వచ్చినప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే నోట్లో ఒక వేలు పెట్టి దాంతో రబ్ చేసేస్తారు. చాలా తప్పది. ఎరేజర్తో నీట్గా చెరిపి షేడింగ్ మనం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ షేడింగ్లో రకాలు ఏంటి అన్నవి మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. తర్వాత డ్రాయింగ్ కూడా మీకు ఒక డ్రాయింగ్లో ఏమంటాడంటే, మీకు ఇచ్చిన డ్రాయింగ్ని వెలుగు నీడలు చూపిస్తూ చూపించమంటాడు. మరి వెలుగు నీడలు అంటే ఏంటి, అవి ఎలా చేయాలో నేను తర్వాత చూపించడం జరుగుతుంది. ఈరోజు క్లాసులో పెన్సిల్ డ్రాయింగ్లో రకాలు చెప్తాను నేను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందుగా మీరేం చేయాలి అంటే, ఫస్ట్ ఒక బ్యాంగిల్, ఒక గాజు తీసుకుని మీ పుస్తకంలో 6 సర్కిల్స్ గీయండి. ఈ విధంగా 6 సర్కిళ్ళు చేసి ఫస్ట్ పెన్సిల్తో ఏం చేస్తారంటే, ఇలా వేసి సగం పెన్సిల్తో చేసి
ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా రఫ్ చేయండి. దీనిని స్మూత్ డ్రాయింగ్ అంటారు. నెక్స్ట్ ఈ విధంగా గళ్ళు గీసిన దాన్ని చెక్స్ డ్రాయింగ్ అంటారు. ఈ విధంగా చేస్తే సర్కిల్ డ్రాయింగ్ అంటారు. దీనిని పిక్చర్ డ్రాయింగ్ అంటారు. దీనిని లైన్ డ్రాయింగ్ అంటారు. దీనిని డాట్ డ్రాయింగ్ అంటారు. ఇవన్నీ కూడా ఒక గాజుతో సర్కిల్ చేసి దానిని పెన్సిల్తో ఈ విధంగా నేను చెప్పినట్టు డ్రా చేయండి. సరే, ఇవి దేనికి ఉపయోగపడతాయి? ఇలా స్మూత్ డ్రాయింగ్కి మన ఫేస్కి స్మూత్గా రావడానికి ఇది ఉపయోగిస్తాం. మనం ఏదైనా షర్ట్ వేసుకునేటప్పుడు చెక్స్ ఉపయోగిస్తాం, అది దీనికి ఉపయోగపడుతుంది. ట్రీస్ వేసేటప్పుడు పైన ఏదైనా సర్కిల్ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. టెక్చర్ ట్రీకి మధ్యలో గోడ కానీ ఏదైనా డ్రా చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని లైన్స్ డ్రాయింగ్ అంటాం. ఈ లైన్స్ డ్రాయింగ్ అనేటప్పటికి వస్తువు కాడి నుంచి ప్రతి దానికి కూడా ఉపయోగపడుతుంది. దట్ లాస్ట్ వన్ డాట్ డ్రాయింగ్ అంటే చుక్కలతో వేసేదాన్ని ఈ డ్రాయింగ్ అంటాం. చెప్పినట్టుగా నేను చేస్తే ఎలా ఉపయోగపడతాయో ఒక సింపుల్ డయాగ్రామ్ చూపిస్తాను. చేసిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ కొన్ని చూపించడం జరుగుతుంది. ఇందులో మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ ఇందులో లైట్గా ఉంది, కొంచెం డార్క్గా ఉంది. తర్వాత దీనికనే కొంచెం డార్క్గా ఉంది, ఇది హెవీ డార్క్గా ఉంది. ఇది లాస్ట్ వన్ ఇంకా డార్క్గా ఉంది. దట్ నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు మనం అనుకున్న సర్కిల్ ఇది చేసి సర్కిల్లో సగం రుద్దారు. ఇక్కడ చూపించింది సర్కిల్తో. దట్ నెక్స్ట్ థ్రెడ్ యూజ్ చేశారు. ఇది నెక్స్ట్ ఇది లైన్ డ్రాయింగ్, ఇది చెక్స్ డ్రాయింగ్. మరి ఈ డ్రాయింగ్ ఎలా ఉపయోగిస్తారో దీనివల్ల ఎగ్జాంపుల్ ఏంటనేది చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఉదాహరణకి ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను మీకు. ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు మౌంటైన్స్ కొండలు ఉన్నాయి. దీని వెనకాల కొంచెం లైట్గా ఉన్నాయి. దీని వెనకాల ఇవి ఉన్నట్టు బాగా చివరిలో ఇవి ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి జాగ్రత్తగా చూస్తే ఇందాక చెప్పినట్లు ఇక్కడ హెచ్బి వాడారు, ఇది 2B వాడారు, ఇక్కడ 4B 5B, ఇది 6B 8B. ఈ విధంగా వేరియేషన్ చూపిస్తే మనకి చక్కగా మంచి డ్రాయింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీరందరూ కూడా ఒక పెన్సిల్ మాత్రం యూజ్ చేయకండి. ఈ విధంగా నేను ఒక్కొక్క డ్రాయింగ్ కొన్ని టెక్నిక్ చెప్పాను నేను. అందుకని ఈ రోజు నుంచి మీరు ఒక పెన్సిల్ యూజ్ చేయొద్దు. మీరు డ్రాయింగ్ చేసేటప్పుడు హెచ్బి నుంచి 6B వరకు ఉండే పెన్సిల్స్ అన్నీ దొరుకుతాయి. అందుకని హెచ్బి 2B 4B ఇలా మీరు రకాలు వాడితే మనం అనుకున్నటువంటి మీరు అనుకున్నటువంటి బొమ్మలన్నీ కూడా ఈజీగా రావడం జరిగింది. ఈరోజు క్లాసులో నేను పెన్సిల్ షేడింగ్ ఎలా ఉంటుంది, వాటి రకాలేంటి, ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి కొన్ని పిక్చర్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో
మీ నెంబర్స్కి పెడతాను, వాటిని చూసి ప్రాక్టీస్ చేయండి. మరి వీటికి సంబంధించి 2-3 డయాగ్రామ్స్ మీకు చూపిస్తూ ఈ క్లాస్ ముగిస్తున్నాను. రేపటి క్లాస్లో మీ ముందుంటాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగతా వారికి షేర్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ కూడా తెలియచేయండి. అంతవరకు థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు కొన్ని డయాగ్రామ్స్ నేను చూపించడం జరుగుతుంది. అది చెప్తాను. అలాగా కదా అలా లేపు 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 అలా కొంచెం బాబు ఇంకా పైకి